తులం మేలిమి బంగారానికి భారీ ధర. బులియన్ మార్కెట్ ఉరుకులు. పెరుగుతున్న బంగారం ధర. ఇప్పటికే $2,400లకు ఔన్స్ గోల్డ్. అంతర్జాతీయ పరిణామాలే కారణం. ఏడాది చివరికి $3,000లకు చేరే అవకాశం. బ్యాంక్ ఆఫ్ అమెరికా అంచనా. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. బంగారం, వెండి ధరలు పరుగుల మీద పరుగులు తీస్తున్నాయి. అంతర్జాతీయ, దేశీయ మార్కెట్లో దూసుకుపోతున్నాయి. దీంతో బంగారం, వెండి ఆభరణాల కొనుగోళ్లు తగ్గుముఖం పట్టడంతో బులియన్ మార్కెట్ ఆందోళన చెందుతోంది. మరీ ముఖ్యంగా ఎన్నికల కోడ్ అమలు కారణంగా భారత్లోని మార్కెట్పై తీవ్ర ప్రభావం కనిపిస్తోందని బులియన్ వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి గడిచిన కొన్నేళ్లుగా దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో ఆభరణాల ధరలు సరికొత్త రికార్డును సృష్టిస్తున్నాయి. దేశీయంగా 10 గ్రాముల మేలిమి బంగారం 73,000 స్థాయిని దాటగా కిలో వెండి 90,000కు చేరుకుంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర గత సెషన్లో 2,667లకు చేరింది. ఫెడ్ రేట్ల తగ్గింపు అంచనాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో సెంట్రల్ బ్యాంకులు బంగారం నిల్వలను గణనీయంగా పెంచుకోవడమే ముఖ్యంగా గోల్డ్ ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. మార్కెట్ అంచనాలకు అనుగుణంగా అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తే వచ్చే ఏడాది నాటికి ఔన్స్ గోల్డ్ $3,000లకు చేరుకోవచ్చని బ్యాంక్ ఆఫ్ అమెరికా అంచనా వేసింది. మరో అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజం గోల్డ్మన్ సాక్స్ కూడా బంగారంపై అంచనాలను పెంచింది. ఫెడ్ పెరిగితేనే బంగారం ధర తగ్గేది. ఫెడ్ రేట్లు పెరుగుతున్న సమయంలో బంగారం కంటే స్థిర ఆదాయాన్ని పెంచే బాండ్లు, మార్కెట్ ఫండ్స్కు డిమాండ్ పెరుగుతుంది. వడ్డీ రేట్లు తగ్గే సందర్భంలో బాండ్ల నుంచి పెట్టుబడులు విలువైన లోహాల్లోకి మళ్లుతుంటాయి. అమెరికాలో ధరలు మార్కెట్ అంచనాల మేరకు తగ్గకపోవడంతో జూన్ నుంచే ఫెడ్ రేట్ల తగ్గింపు మొదలు కావచ్చన్న అంచనాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. దాంతో పసిడి రేట్లు కాస్త తగ్గుముఖం పట్టవచ్చని బులియన్ వర్గాలు భావించిన తరుణంలో ఇజ్రాయెల్పై ఇరాన్ దాడి చేయనుందన్న వార్తలు వెలువడ్డాయి. ఇలాంటి అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితుల్లో భద్రమైన పెట్టుబడి సాధనంగా పేరున్న బంగారానికి డిమాండ్ మళ్లీ పెరిగింది. భారత మార్కెట్లో బంగారం ధరలు శరవేగంగా పెరుగుతుండటంతో ఆభరణాల కొనుగోళ్లు గణనీయంగా తగ్గాయని కోల్కతాకు చెందిన సెన్కో గోల్డ్ అంటోంది. అన్నిటికంటే నగదు బదిలీ, బంగారం రవాణాకు ఎన్నికల కోడ్ బ్రేక్ పడడమో ఒక కారణమే. తురకు బంగారం తరలింపులో ఎన్నికల పరిమితులు విధించడం, లెక్కలేని సొమ్మును, ఆభరణాలను స్వాధీనం చేసుకోవడంతో బంగారం వ్యాపారం సన్నగిల్లిందని బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. గడిచిన నెల రోజుల్లో తులం బంగారం ధర 10% పెరిగింది. 6 నెలల్లో 25.30% కూడా పెరిగింది. దాంతో ఆభరణాల విక్రయాలు ఇండస్ట్రీ పరంగా 15.20% వరకు తగ్గాయని సెన్కో గోల్డ్ ఎండీ, సీఈఓ సువేంకరన్ సేన్ అన్నారు. ధరల పెరుగుదలతో పాటు లోక్సభ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో వెంట తీసుకెళ్లగలిగే నగదుపై పరిమితులు కూడా నగల అమ్మకాలపై ప్రభావం చూపుతున్నాయన్నారు.